అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. చాలామంది హెల్త్ సీక్రెట్ అండి ఇది. ఎవరు కూడా రాగులతో రెసిపీ అనమాట. మొట్టమొదటిగా నేను దీంతో ఒక రెసిపీ చూపిస్తాను. ఇది రాగులు అనేవి జావగానే కాదు, సూప్గానే కాదు, దోశల్లాగా, లడ్డూలాగా ఏ విధంగా అయినా కూడా మనం ట్రై చేయొచ్చండి. బయట తీసుకునే పిండి కంటే ఇలా ఒక కేజీ కానీ మీరు తినగలిగితే 2 కేజీలు కానీ రాగులు తీసుకుని ఎంచక్కా బయట ఆరబెట్టేసుకుని వాటిని పిండి పట్టించుకోండి. ఆ తర్వాత ఆ పిండితో ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇలా సూప్ కానీ లేదు అంటే జావ కానీ ఇంకా చాలా ఉన్నాయండి రెసిపీస్. ఏదైనా కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఎప్పుడూ కూడా ఒకే టైప్లో మనం తినలేం కదండి, బోర్ కొట్టేస్తుంది కదా. ఫస్ట్ ఈరోజైతే నేను ఈ యొక్క వీడియోలో మీ అందరి కోసం హెల్దీ రాగి సూప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, టమాటో, అవి బీన్స్. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఎంచక్క చిన్న చిన్న పీసెస్ అండి. ఎందుకనంటే సూప్లో కదండి, ఇవి డైరెక్ట్గా మనం బాయిల్ చేసుకోకుండానే సూప్ యొక్క వాటర్లో వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే చికెన్ అలాంటివి అయితే బాయిల్ చేసి వేసుకుంటాము. ఈ వెజిటబుల్స్ బాగా సన్నగా కట్ చేసేసుకుని మనం సూప్ యొక్క వాటర్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. సో అందుకని పీసెస్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామందికి కూడా అనీమియా ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అందువల్ల అలాంటి వాళ్ళకే కాదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి ఎదుగుదలకు కూడా చాలా మంచిదన్నమాట అండి ఇది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఇలా ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇదిగో చూస్తున్నారు కదా, ఒక బౌల్ తీసుకోండి. ఎంచక్క ముందు ఆ బౌల్ని పొయ్యి మీద పెట్టుకుని మీకు అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి, లేదు అంటే నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కనుక మంచిదండి. ఇదిగో నెయ్యి ఇలా వేసి అది ఎంచక కొంచెం కరగనివ్వండి. ఇదిగో వేడెక్కిన తర్వాత ముందుగా అల్లం, వెల్లుల్లి సన్నగా పీసెస్లో కట్ చేసాం కదండి, అవి వేయండి. మంచి స్మెల్ వస్తాయన్నమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే మళ్ళీ తర్వాత మనం మన దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్స్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్గా క్యారెట్, ఇదిగోండి మగ్గిపోతున్నాయి కదండి, ఇదిగోండి ఇలా కొంచెమే వేయండి అండి, నెయ్యి అయినా కానీ ఆయిల్ అయినా కానీ. తర్వాత బీన్స్, ఇవి 2 కూడా మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టండి. మీకు గనక ఈ యొక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోలేదు, మేము కొంచెం తినగలం అనుకుంటే ఇంకొంచెం నెయ్యి అయినా కానీ, లేదు అంటే నూనె అయినా కానీ ఇంకొంచెం కలుపుకొని మీరు వేసుకోవచ్చు అనమాట. లాస్ట్గా టమాటోస్ వేసాను, చూస్తున్నారు కదా. ఈ టమాటోస్ ఇవన్నీ ఈ వాటర్తోనే మెత్తగా అయిపోతాయండి. చూడండి, నేను ఒకటి కావాలంటే మీకు ఇలా నొక్కి చూపిస్తాను, మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇంకొక పక్కన మనం ఒక బౌల్ తీసుకోండి. ఏమవుతుందంటే 1 స్పూన్ రాగి పిండికి ఒక పావుసేరు గ్లాసు వాటర్ తీసుకుంటే చాలండి. మరీ ఎక్కువైతే మెల్ట్ అయిపోతుంది. సో అందుకనేసి 1 స్పూను, అదిగోండి చిన్న స్పూన్ యొక్క రాగి పిండికి పావుసేరు గ్లాసు. అదే ఇద్దరికి సూప్ చేయాలంటే 2 స్పూన్లకి 1/2 లీటరు అనమాట, అలా వాటర్ తీసుకోండి. ఇదిగోండి ఇలా వెజిటబుల్స్ అనేవి ఎంచక్క మగ్గిపోయినాయి కదండి. ఇదిగోండి ఈ యొక్క వెజిటబుల్స్ మగ్గేటప్పుడు ఇలా ఫస్ట్గా ముందు ఇవి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోండి. పావుసేరు గ్లాస్ అన్నాను కదండి, ఆ గ్లాస్తో నేను పోసాను అనమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. మూత పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ అవైలబుల్గా ఉంటే మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు, మంచిదేనండి. ఇదిగో చక్కగా మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే వెజిటబుల్స్ అనేవి మెత్తగా ఉడుకుతాయండి. సో అదిగోండి చూడండి. ఇవే కాదండి, సూపులు అనేవి మనం ఏ వెజిటబుల్స్తో అయినా చేసుకోవచ్చు. ఇదిగో ఉడికిపోయింది చూసారా. అట్లా మనం ఇచ్చినప్పుడు అలా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు రాగిపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఎప్పుడైతే వెజిటబుల్స్ మగ్గుతాయో అప్పుడు ఈ రాగిపిండి అనేది దానిలో పోసుకోవాలి. వాటర్లో చేసి, పౌడర్ వేయకూడదండి, మెల్ట్ అయిపోతుంది, మనకి సూప్ అనేది కూడా రాదు. ఎప్పుడైనా కానీ రాగిపిండి యూజ్ చేసినప్పుడు మనం వాటర్లో మెల్ట్ చేసిన తర్వాతే రాగిపిండి అనేది యూజ్ చేయాలి. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండోయ్. ఏంటనుకుంటున్నారు, ఇది మిరియాల పౌడరు. ఇదేనండి సూపులు, ఏ సూపులోకైనా కానీ మంచి టేస్ట్ ఇచ్చేది ఈ మిరియాల పౌడరు. పెప్పర్ అనమాట, అంత చిటికడే వేసాను, 1 స్పూన్ రాగి జావకి కాబట్టి. అదిగో
మంచిగా అయిపోయింది కదండి రాగి జావ. అదిగో అది ఏమవుతుందంటే మన స్పూన్తో ఇట్లా పెట్టినప్పుడు కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో, వాటరిష్గా ఉండాలి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్